ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్లు తెరుచుకున్నాయి. ఈరోజు ప్రధాని మోడీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌ని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కూటమి శ్రేణులు గాని, బీజేపీ శ్రేణులు గాని విచ్చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పెందుర్తి మండలం నుంచి ఇక్కడికి కొంతమంది నాయకులైతే విచ్చేస్తున్నారు. చెప్పండి. ఎలా మీకు ఏమనిపిస్తుందండి? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబంధించి మీరేం చెప్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ చాలామంది రైతులకు కానీ రైతులకు ఆల్రెడీ ఉపయోగం జరిగింది. అందరికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా జరుగుతాయి. ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం వల్ల ఏంటంటే మంచి మంచి కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ రావడం వల్ల యూత్కి, చదువుకున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. ఈ ఎయిర్పోర్ట్ మీద ఆధారపడి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా చాలామంది దీనివల్ల ఉపాధి పొందుతారు. ఆ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని చెప్పేసి ఇప్పటివరకు ఒక పేరైతే ఉన్నది. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుచేతనంటే మోడీ గారికి చాలా ధన్యవాదాలు. అందులోనూ మనకి అమరావతి డెవలప్ అవ్వడం, అది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మోడీ గారు, కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఈ ఎయిర్పోర్ట్ని ఇక్కడ స్థాపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుచేతనంటే వైజాగ్కి అందుబాటులో, విజయనగరానికి అందుబాటులో, నెక్స్ట్ ఏంటంటే శ్రీకాకుళానికి అందుబాటులో, ఈ 3 జిల్లాలకి అందుబాటులో మధ్యలో పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. చాలా అందుబాటులో బాగా పరిణామం అండి. చాలా శుభపరిణామం. అలాగే మేము నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చాలా సంతోషపడుతున్నాం. ఇంచేతంటే మా స్పీకర్ గారి తరపుని, అలాగే విజయబాబు గారి తరపుని, అలాగే రాజేష్ గారి తరపుని, పద్మ గారి తరపుని మేమందరం రావడం జరిగింది. అందుచేత మోడీ గారికి, కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఎయిర్పోర్ట్ని ఇక్కడికి ఇవ్వడం వల్ల చాలా ఉపాధి అవకాశాలు కానీ, చాలా కంపెనీలకి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే రకరకాలుగా మంచి భవిష్యత్తు ఉందండి. ఇప్పటివరకు యువత వలసపోయేవారండి ఉత్తరాంధ్ర నుంచి. ఇక అంటే అభివృద్ధి పదంలో నడిచే అవకాశం ఉన్నది. ఏదైతే ఎయిర్పోర్ట్ రాకతోటి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక భరోసా అయితే ఉన్నది. యువతకి ఎలాంటి భరోసా కల్పించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు? ఎక్కువ మనకి కంపెనీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. ఇప్పటివరకు ఏంటంటే మనకి ఉపాధి అవకాశాలు మన ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కొంచెం వెనకబడే అన్నది వాస్తవం అది. ఎందుకంటే మనకి ఎటువంటి కొంచెం ఎయిర్పోర్ట్ కానీ కొంచెం చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఏంటంటే అభివృద్ధి పదంలో ముందుకే దూసిపోతుందండి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా. ఇది ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది ప్రపంచానికే అంకితం చేస్తామని, ఇది ఒక మోడర్న్గా తయారవుతుందని యువత కూడా భావిస్తున్నారండి. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పక్కనే ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువ క్యాడర్ కూడా బాగా పెరుగుతుందండి. దీనివల్ల ఉపాధి అవకాశాలు బాగా నిరుద్యోగ సమస్య కొంచెం తీరుతుందని చెప్పి మేము ఆశాభావం చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతోటి ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. యువతకి భరోసా కలగనుంది. మరింత అభివృద్ధి పరిశ్రమలతో రానుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నటువంటి విషయం. మీరేం చెప్తారు? అండ్ ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్కి మా అల్లూరి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. తర్వాత ఈ ఏరియా చాలా అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే కంపెనీస్ రావడం కానీ, ఆల్రెడీ మనకి కంపెనీలు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. రాను రాను ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న విద్యార్థులకు, మొత్తం ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ, డిగ్రీ వాళ్ళకి కానీ అందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయని మేము ఆశిస్తున్నాం. చాలా సంతోషకరం. మొత్తం మీద నర్సీపట్నం, పెందుర్తి, ఇతర మండలాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి శ్రేణులు చూసుకున్నట్లయితే యువతకు భరోసా కలుగుతుంది. ఇక్కడ పరిశ్రమలు రాగబోతున్నాయి. కాసేపట్లో ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ రాకతోటి ఇక్కడ అంతా కూడా హర్షధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలంతా కూడా ఒక్కసారిగా తండోపతండాలుగా పెద్ద ఎత్తున వేలాది మంది వాహనాలతోటి ఇక్కడ లక్షలాది మంది తరలి వచ్చారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. కూటమి నాయకత్వం.